హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను స్వీట్ కార్న్తో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్పులు స్వీట్ కార్న్ గింజల్ని వేసుకోవాలి. మన ఇష్టమేనండి, మనం ఎన్నైనా సరే తీసుకోవచ్చు, దీనికి కొలత లేదు. నేనైతే 2 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం ముక్కలు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసుకొని 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవాలి. ఈ దోశ చాలా బాగుంటుందండి. స్వీట్ కార్న్తో చాలా టేస్టీగా ఉంటుంది. దోశ వేసుకొని మీడియం ఫ్లేమ్లోని దోశని కాల్చుకోవాలి. రెడీ అయిపోయిందండి. 2 నిమిషాల్లో మళ్ళీ ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను. మళ్ళీ దోశ వేసుకొని చుట్టూ ఆయిల్ వేసుకొని 2 నిమిషాల తర్వాత ఇలా రివర్స్ చేసుకొని మరొక 2 నిమిషాలు కాల్చుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.